श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। अनंतकीर्तिं वरदं प्रसन्नं पद्मासनं सेवकपारिजातं राजाधिराजं रघुवीरकेतुं रामं भजे రాఘవరామచంద్రం. అనంతమైనటువంటి లోకోత్తరమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, శాంతమూర్తి అయి పద్మాసనములో కూర్చుని ఉండి ఆశ్రయించిన వారందరికీ కూడా వరములను ఇచ్చే ఆశ్రిత పారిజాతమైనటువంటి వాడు రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 163వ రోజులో ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పంతో మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 19 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति परांगतिं श्री आंजनेय प्रार्थना
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకోనవింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. నిన్నటి రోజున విశిష్టమైనటువంటి అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అనే మాటను వివరించుకున్నాం. మరి విశ్వామిత్రుల వారు తాను చెప్పదలుచుకున్న మాటలన్నీ చెప్పి అయినా సరే ఇంకా ఆ సింహాసనంలో కాస్త అసహనంగా అటు ఇటు కదులుతూ తన మాటలు ఎంతమాత్రం రుచించలేదు అనే స్పష్టమైనటువంటి ఆ సందర్భాన్ని తెలియపరుస్తున్న ఆ దశరథుల్ని చూసి కాస్త బుజ్జగింపుగా, నేను చెప్పదలుచుకున్నదంతా చెప్పాను, ఇంకా నువ్వు ఏం చేస్తావో ఇది నీ ఇష్టం అన్నట్లుగా మరికొద్ది మాటలతో వారి సంభాషణని ముగిస్తున్నారు. యదితే ధర్మలాభంచ యశశ్చ పరమం భువి స్థితమిచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి. ఒక మాట, కేవలం మత్కార్యమాత్ర సిద్ధి, కేవలం నా పని నా ప్రయోజనం నా సొంత లాభం ఏదో సిద్ధిస్తుంది అని ఇలా అడుగుతున్నాను అని అనుకోకు. మరేమి అంటే అపితు తవాపి, నీకు కూడా గొప్ప గొప్ప ప్రయోజనాలు కనుక యథేచ్ఛసి తథా కురు అని చెప్తున్నారన్నమాట. ఓ రాజేంద్రుడా, భువి తే ధర్మలాభం యశశ్చ పరమం, ఈ భూమి మీద ఈ భూమి ఉన్నంత వరకు నీకు గొప్ప కీర్తి యశస్సు, అపూర్వమైనటువంటి ధర్మలాభం, ఇంతకుముందెన్నడూ మీ పూర్వులు ఎవరు పొందనంతటి గొప్ప పుణ్యాన్ని నువ్వు పొందదలుచుకుంటే, అది కూడా పరమం స్థితం ఇచ్చసి యది, చాలా గొప్పగా ఉత్కృష్టంగా స్థితం శాశ్వతంగా ఇచ్చసి యది నువ్వు కోరుకుంటున్నట్లయితే, తర్హి సుతం మే దాతుమర్హసి, నీ పిల్లవాడిని నాకు ఇవ్వగలవు యాగ సంరక్షణ నిమిత్తం అని అన్నారన్నమాట. తర్వాతి మాట, యది యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః వసిష్ఠ ప్రముఖా సర్వే తతో రామం విసర్జయ. ఇంకొక మాట, ఇదేం బలవంతం అని అనుకోకు, ఎందుకంటే హే కాకుత్స్థ, ఓ మహానుభావ, ఈ కకుత్స్థ వంశంలో పుట్టినటువంటి ఓ మహనీయుడ, వసిష్ఠ ప్రముఖా సర్వే, వసిష్ఠులు మొదలైనటువంటి ప్రముఖులైన వారందరూ కూడా, ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మాట, ఏ ఒక్కరి అభిప్రాయానికో తలొగ్గి కాదు, సర్వే వారందరూ కూడా తవ మంత్రిణః, నీకు మంత్ర బలాన్ని ధారపోసేటటువంటి, నీ హితమును కోరేటటువంటి, నీ ప్రయోజనాన్ని కోరేటటువంటి, నీకు కుమారునికి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి, నీకు పురోహితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అనుజ్ఞాం దదతే యది, అనుమతిని కనుక ఇచ్చినట్లయితే, వారు ఒప్పుకుంటే, తతః రామం విసర్జయ, అటుపైన నా కోసం నేను అడిగిన దానికి రాముణ్ణి విడిచిపెట్టు నాతో అన్నారన్నమాట. తరువాతి మాట, వసిష్ఠ, ఇక్కడ ఒక చిన్న రహస్యం మనం చెప్పుకోవాల్సి ఉంది. వీరిని అడుగు అని ఇంకొక్కసారి చెప్పడం అంటే ఎందుకు, ఆ సందర్భంలో మరొక్కసారి వారి కేసి చూసేటప్పటికే వారంతా కూడా బ్రహ్మవేత్తలలో అగ్రేసరులుగా ఉన్నారు. గర్భస్థ ఋషి వామదేవ ప్రతిపేదే అని ఉపనిషత్తు చెప్తోంది. పుట్టిన తరువాత ఎంతో కాలం ఏదేదో అనుభవించిన తరువాత అబ్బెబ్బే ఇదేదీ కాదు అని అనుకుని ఏదో పరమాత్మను అనుసంధానం చేసే రకం కాదు. మరేమి అని పుట్టక ముందే
పుట్టుకతోనే మరికొందరు ఆ పరమాత్మను అనుసంధానం చేసి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందిన బ్రహ్మవేత్తలు వీరంతా కూడా ఆ సందర్భంలో వారి కేసి చూస్తే అక్కడ వర్ణిస్తారు. శారీరకమైనటువంటి వ్యాపారాదులు, వ్యవహారాలు, లాభాలు అన్నీ విడిచిపెట్టేసి కాయక్లేశ సహాహ, నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం తపసి స్థితా. తపస్సు అంటే శ్రమ, చెప్పలేనంతటి శ్రమ. ఆ శ్రమను శరీరంతో, అదేవిధంగా నోటితో, అదే విధంగా మనస్సుతో తట్టుకుంటూ, అంటే ఏమి శారీరక సుఖం చూసుకోకుండా మాట్లాడేయాలి అనుకున్న సందర్భంలో మౌనం వహించి మాట కట్టుకుని మనస్సులోకి ఏవేవో ఆలోచనలు వస్తుంటే వాటన్నింటినీ మళ్ళించుకుని తన దృష్టిని తన ఇష్టదైవం మీదకి మళ్ళించి ఈ రకంగా ఉన్నటువంటి ఆ మహనీయులు అక్కడ చెప్తారు, నిరంతరం జపం చేసేటటువంటి నోరు, ఈ కను కొనల్లోంచి కారుతున్న కన్నీరు, మారని భగవద్ అనుసంధానం, పులకాంకితమైనటువంటి దేహం అంటారు. ఈ వెంట్రుకలన్నీ అలా నిక్కబొడుచుకుని ఉన్నాయట. ఆ సందర్భంలో ఇక్కడ ఒక ప్రశ్న, ఏమండి మహారాజు గారు సమావేశానికి పిలిచి కళ్యాణం గురించి ఇంతలా విచారిస్తూ ఉంటే విశ్వామిత్రుల వారు వచ్చి ఇంత హడావిడి, ఇంత గందరగోళంగా సభ మారిపోయేటటువంటి తరుణంలో, పరిస్థితిలో వీరేదో మేము జపం చేసుకుంటున్నామో అని చెప్పడం ఎంతవరకు ఉచితం? అసలు ఇది జరిగిన పనేనా అని సందేహం. అక్కడ చెప్తారు, మనకి బాగా నచ్చినటువంటి అంశం ఏదైనా ఉంటే ఒక 5 నిమిషాలు అధికారి మనతో మాట్లాడి తరువాయి వారితో మాట్లాడే ఆ మధ్యకాలంలో వచ్చిన గ్యాప్లో మనం ఏదో ఆ వ్యవధానంలో మనం ఏదో మన సొంత విషయాన్ని ఆ పరిశీలించుకుంటూ ఉండడం, ఆ మొబైల్లో వగైరా చూస్తూ ఉండడం మనం గమనించమా? 5 సెకండ్లు గ్యాప్ వస్తే మళ్ళీ అందులో దూరిపోతావేమిట్రా అని పిల్లల్ని అనడం మనం గమనించమా? మనస్సుకి నచ్చిన అంశం ఏదైతే ఉందో ఒక క్షణకాలం వ్యవధి దొరికిన వెంటనే దానివైపు లగ్నం అయిపోతుందన్నమాట. ఆ సందర్భంలో చెప్తారు, ఆహ్లాదశీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ అని మొదలుపెట్టి ఎంతో తన్మయంతో, ఎంతో తన్మయత్వంతో, ఆనందంతో, సంతోషంతో ఉన్న సందర్భంలో ఆ పరవస్తువును ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలని ఇంకా అనుసంధానం చేస్తూ ఉండే సందర్భంలో ఆహ్లాదం వల్ల అప్రయత్నంగా వచ్చినటువంటి చల్లటి కన్నీరు లాంటి ఆనంద బాష్పాలు ఈ కను కొసల నుంచి వస్తూ ఉంటే ఆ ఆనందాన్ని ఇంతలా అనుభవిస్తున్నారు ఆ భగవద్ధ్యానం వల్ల అనే అంశాన్ని ఈ నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలన్నీ కూడా ఈ రోమాంచితమైన ఈ సందర్భం అంతా కూడా తెలియబరుస్తూ ఉంటే ఆహ్లాదశీత నేత్రాంబు పులకీకృత గాత్రవాను, పులకములు అంటే రోమాంచితం అవడం అన్నమాట. అటువంటి వాడై సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహీభి అని ఒక దగ్గర చెప్తారు. భక్తుడైన వాడు ఈ రకంగా ఇంతటి అనుభూతి పొందుతూ ఉంటే ఆ పరమాత్మ కూడా తనని తలుచుకుని ఇంత అనుభూతి పొందినటువంటి వ్యక్తితో సమానంగా స్పందించేస్తూ తను కూడా అలా అయిపోతాట. ఇలాంటి పరమాత్మను అనుసంధానం చేసి ఆరాధించి ఆనందించేటటువంటి తరుణంలో నా మాట అబద్ధమైతే, నేను చెప్పింది నా స్వార్థం కోసమైతే, నేను చెప్పిన దానిలో ఔచిత్యం కనుక లేకపోతే వీరందరినీ అడిగి ఏ ఒక్కరో బలవంతం చేశారు అని అనుకోకుండా అందరూ సరే అంటే అప్పుడు నాకు పంపించు అన్నారన్నమాట విశ్వామిత్రుడు. అప్పుడు మాట తర్వాతి మాట, అభిప్రేతం అసంసక్తం ఆత్మజం దాతుమర్హసి దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనం. పెద్ద ఎక్కువ కాలం కాదు, చాలా కొద్ది సమయం మాత్రమే. అభిప్రేతం, నీకు బాగా ప్రియాతి ప్రియమైనటువంటి రాముడు. ఇంకొక భావం, నాకు బాగా కావాల్సినటువంటి రాముడు. ఎందుకు ఇంతల్లా రాముణ్ణి కోరుతున్నాడో మనం రేపటి నుంచి మొదలుపెట్టిన కథలో చెప్పుకోబోతాం. అభిప్రేతం, ఈ రకంగా అత్యంతం ప్రీతిపాత్రుడైన. ఇంకొక మాట, అసంసిక్తం, అమ్మ లేకుండా ఉండలేడు, నాన్న లేకుండా ఉండలేడు అనేటటువంటి పసివాడు, పాలు తాగేవాడేం కాదు కదా. కనుక సంసిక్తం అన్నదానికి బాగా కలిసిపోయి ఉండి ఒక క్షణం కూడా అమ్మ ఒడిని విడిచి రాని అని అర్థం. అసంసిక్తం అంటే ఆ స్థితి లేని, కాస్త పెరిగి పెద్దవాడయ్యాడుగా. కనుక అసంసిక్తుడైనటువంటి ఆత్మజం, నీ ఆత్మజుణ్ణి, నీ కుమారుణ్ణి, ఇంకా
రాజీవలోచనం రామం, విశాలమైనటువంటి ఇంతింతటి కళ్ళు కల పుండరీకాక్షుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి యజ్ఞస్య దశరాత్రం, యజ్ఞానికి సంబంధించి 10 రాత్రులను మాత్రం ఉద్దేశించి ఒక్క 10 రాత్రులకు దాతుమర్హసి, నాకు ఇవ్వాల్సింది, రాను పోను ప్రయాణాలతో సహా కలుపుకుని చెప్పిన మాట అన్నమాట. ఒక దగ్గర వర్ణిస్తారు యజ్ఞం 6 రోజులే, మరి వెళ్ళడానికి 2 రావడానికి 2 రోజులు, కలుపుకుని 10 రాత్రులు అని చెప్తున్నారు అని. ఆ తరువాతి మాట నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ తథా కురుష్వ భద్రంతే మా చ శోకే మనఃకృతాః అన్నారు. ఓ రాఘవ, రఘువంశంలో పుట్టినటువంటి ఓ ఉత్తమ రాజరాజ మండలానికి అంతకీ కూడా ఆధిపత్యం వహించేటటువంటి ఓ సార్వభౌమ, ఓ చక్రవర్తి, యథా అయం, ఏ రకంగా అయితే ఈ మమ యజ్ఞస్య కాల, నేను సంకల్పించినటువంటి యజ్ఞం యొక్క ఆ సమయం నా అత్యేతి, మించిపోకుండా ఉంటుందో, తథా కురుష్వ, అలా నిర్ణయం చేసుకో. ఇంకా జాగు చేసి రేపు ఎల్లుండి మాపు అని చెప్పి వాయిదాలు వేసి ఈ ప్రయోజనాన్ని చెడగొట్టకూడదు అని తాత్పర్యం. మా చ శోకే మనఃకృతాః, గమనిస్తున్నారు, ఏ రకంగానూ బాధపడకు, శోకించకు, భద్రంతే, నీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పడం తాత్పర్యం. ఈ మాటలతో ఇలా అనునయించినట్లుగా, ఇలా బుజ్జగించినట్లుగా చెప్పి విశ్వామిత్రుల వారు తన సంభాషణను ముగించారు. ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థ సహితం వచః విరరామ మహాతేజ విశ్వామిత్రో మహాముని అన్నారు. ధర్మాత్మ, ధర్మస్వరూపుడైన విశ్వామిత్రుల వారు, మహాతేజాహ, తను అనుకుంటే దేన్నైనా తన తపశక్తితో సాధించుకోగలిగినటువంటి గొప్ప దివ్య తేజస్సుతో ఉన్నటువంటి వ్యక్తి కనుకనే మహాముని, గొప్ప మునులలోకెల్లా అగ్రేసరుడు అన్నమాట, మొట్టమొదట లెక్కించదగినవాడు. అటువంటి ఇంకొక చిన్న మాట, విశ్వామిత్ర సకల ప్రపంచానికి స్నేహపూర్ణమైనటువంటి వాతావరణంలో ఉపకారం చేసేలాంటి సద్బుద్ధితో ఉన్నవాడు. ఇత్యేవం, ఈ రకంగా, ఇతి అని ఈ రకంగా, ఏవం ఈ ప్రకారంగా, ధర్మార్థ సహితం వచః ఉక్త్వా, ధర్మముతోనూ అర్థముతోనూ కూడినటువంటి మాటను పలికి, వీరరామ, తను చెప్పదలుచుకున్న దాన్ని అంతటితోటి ముగించారు అని అన్నారు. ఇక్కడ ధర్మార్థ సహితం అంటే చెప్తారు, పరలోకంలో సకల సుఖాల్ని అందించేది, తరువాతి కాలాల్లో సకల లాభాల్ని అందించేది ధర్మం. ఇప్పుడే ఈ క్షణం నుంచే మొదలుపెట్టి తన సుఖానికి ఉపయోగించేది అర్థం, దాన్ని ప్రయోజనం అంటారు. లోకంలో గొప్ప చెప్పలేనంతటి ఖ్యాతి అహల్య శాప విమోచనం చేశారు. ఇంత చిన్న వయస్సులోనే విశ్వామిత్ర యాగ సంరక్షణం చేశారు. మరి తాటకిని చంపారు, తాటకేయులని మారీచ సుబాహుల్ని దండించారు. సుబాహుణ్ణి వధించడం, మరి మారీచుడి గురించి అక్కడ సముద్రం అవతలికి విసిరేయడం, సముద్రం మధ్యలోకి, ఈ కథ అంతా మనకి రాబోతుంది. ఈ రకంగా ఒకటేమి రెండేమి శివ ధనుర్భంగం చేయడం, ఆ తల్లిని సీతమ్మను చేపట్టడం, నీకోసమే అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నట్లుగా, మా వీరభాగం అభిమర్శతు చైద్య ఆరాత అని రుక్మిణీదేవి ఒక దగ్గర చెప్తుంది కదా. కనుక వీరభాగం మన సీతమ్మ అక్కడ సిద్ధంగా ఉంది. కనుక ఇలాంటి ప్రయోజనాలన్నింటినీ కలిగించేలాంటి మాటను పలికి ఉపరమించను అన్నారు. తరువాతి మాట, సతన్నిశమ్య రాజేంద్ర విశ్వామిత్ర వచశుభం శోకమభ్యమగమత్ తీవ్రం, శోకం అభ్యగమత్ తీవ్రం వ్యషీదత భయాన్వితః. ఈ మాటలన్నీ విన్నారు ఎవరు? దశరథుల వారు. రాజేంద్ర అన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి మాట, ఏమని? రజోగుణంతో ఉండేటటువంటి వ్యక్తి ఆ రాజు అనగా, అలాంటి రాజులందరిలోకెల్లా ఇంద్రుడు ఇంకా శ్రేష్ఠుడు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అంటే ఏమి? విశ్వామిత్రుల వారు చెప్పినది ఇక్కడికి చేరుతోంది, కానీ ఇక్కడికి చేరట్లా. వింటున్నారు కానీ విననట్లే అయిపోతోంది ఆ వాతావరణం అంతా. రాజేంద్ర సహా, ఆ సుప్రసిద్ధుడైనటువంటి దశరథుడు, శుభం తత్ విశ్వామిత్ర వచః, మిక్కిలి మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి తత్, ఆ విశ్వామిత్రుల యొక్క మాటను విని, నిశమ్య విని, తీవ్రం శోకం అభ్యగమతు అన్నారు. పట్టరాని దుఃఖాన్ని పొందారు. అంటే ఇంతవరకు అణుచుకున్నటువంటి, ఇంతవరకు ఆపుకున్నటువంటి, ఇంతవరకు అలా నటించినటువంటి ఆ తరుణాలు, సందర్భాలు ఏమీ లేవు. ఇంకా దుఃఖం కట్టెలు తెంచుకుని వచ్చేస్తుందన్నమాట. తీవ్రం శోకం అభ్యగమతు
ఇంకొక మాట, భయాన్విత వ్యషీదత, ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో అని తీవ్రమైనటువంటి భయంతో విషణ్ణుడైపోయాడనమాట, చాలా దీనంగా అయిపోయాడట. అక్కడ ఒక పాఠాంతరం కూడా ఉంది, ఏమని? శోకేన మహతావిష్ట చచాల చ ముమోహ చ లబ్ధ సంజ్ఞ తతోత్థాయ వ్యషీదత భయాన్విత అంటారు. దీని తాత్పర్యమే తరువాతి శ్లోకంలో ఉంది. తరువాతి శ్లోకం గమనించండి. ఇది హృదయ మనోవిదారణం మునివచనం తదతీవ శుశ్రువాన్ నరపతిరభవత్ మహాంస్తదా వ్యథిత మనాహ ప్రచచాల చ ఆసనాతు అని. ఇది ఈ రకంగా హృదయ మనోవిదారణం. హృదయం అంటే హృదయ పుండరీకం, ఒక ముడుచుకున్నటువంటి తామర మొగ్గలాగా అధోముఖంగా ఉంటుంది అని వర్ణిస్తోంది మంత్రపుష్పం. అలాంటి హృదయం మనస్సుకి అధిష్టానం అని చెప్తోంది శాస్త్రం. ఇప్పుడు ఈ విన్నటువంటి మాట ఈ హృదయానికి, మనోధిష్టానమైన దానికి విదారకంగా ఉందన్నమాట, గుండెలని చీల్చేసేలాంటి మాట. మరి అధిష్టానం బద్దలైపోతే అందులో ఉన్న మనస్సు ఉంటుందా? అది పటాపంచలైపోయింది, నిరాధారమైపోయింది, ఈ మనస్సు కకావికలమైపోయింది అని వర్ణించేటటువంటి సందర్భాలు ఉంటాయే లోకంలో. ఆ రకంగా హృదయ విదారకమైన, మనోవిదారకమైనటువంటి మునివచనాన్ని తత్ అతీవ శుశ్రువానన్నారు. మిక్కిలి మళ్ళీ అదెలా అంటే, ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ఎవరికేసి చూస్తున్నా ఒకటే వినిపిస్తోంది, రామం మే దాతుమర్హసి, రామం మే దాతుమర్హసి, రామం మే దాతుమర్హసి, మారీచశ్చ సుబాహుశ్చ సుశిక్షితౌ వీర్యవంతౌ అని చెప్పి వారంతా కూడా రక్త మాంసపు ముద్దలతో ఆ వేదిని, ఆ ప్రాంతాన్ని అంతని కూడా దారుణమైన స్థితిలో రక్తసిక్తం చేసేస్తున్నారు, ఎముకలను గుప్పించేస్తున్నారు. వారు చాలా నేర్పరులు, గురి తప్పక కొట్టేలాంటి మహా మాయలాడులుగా, మాయలలో సిద్ధులుగా ఉన్నటువంటి వారంతా కూడా వారితో యుద్ధం చేయడానికి రామం మే దాతుమర్హసి, రామం మే దాతుమర్హసి, ఇదే మాట రింగుమంటుందన్నమాట చెవుల్లో దశరథుడికి. వాల్మీకి మహర్షి ఆ సన్నివేశాన్ని ఎలా చెప్పారో గమనించండి. అతీవ శుశ్రువానన్నారు. మళ్ళీ ఆ మహలంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా, ఏ దిక్కుకేసి చూస్తున్నా ఇవే మాటలు వింటూ దిక్కు తోచని వానిలాగా, దిక్కు లేని వానిలాగా ఉన్నటువంటి ఆ దశరథుడు ఆ సందర్భం నరపతి అభవత్ మహాన్ తదా వ్యథిత మనాహ ప్రచచాల చ ఆసనాత్ అని చెప్పారు. ఆ రాజరాజు దశరథుల వారు, ఈ అఖండ భూమండలానికి అధిపతి అయినటువంటి ఆ చక్రవర్తి ఈ బాధను తట్టుకోలేక ఎక్కెక్కి ఏడ్చేస్తూ ఆ బాధలోనే స్పృహ తప్పి పడిపోయారట. ఏ రకంగా వర్ణిస్తారంటే, పెద్ద గండ్రగొడ్డలి తీసుకుని ఒక మహా బలవంతమైన వాడు ఒకే దెబ్బక అన్నట్లుగా తీవ్రమైనటువంటి ప్రయత్నంతో మొదలు నరికితే అంత పెద్ద మహావృక్షం కూడా అలా పెళపెళ అన్నట్లుగా నేల మీదికి ఒరిగిపోయినట్లుగా ఆ సింహాసనం మించి అదుపు తప్పి, ఆ పాదపీఠం మించి అదుపు తప్పి, ఆ మెట్ల మించి అలా దొల్లుకుంటూ అన్నట్లుగా వచ్చి ఆ విశ్వామిత్రులు వారందరూ కూర్చున్న ఆ సందర్భంలో ఆ పాదాల దగ్గర ఏ రకమైనటువంటి కదలిక లేకుండా అలా స్పృహ తప్పి పడిపోయారట. ఈ రకమైనటువంటి సందర్భంలో ఆ రాజుగారికి తగిన పరిచర్యలు, సపర్యలు అవన్నీ చేసి తిరిగి వారిని స్వస్థతకు చేకూర్చడం, అంటే కొంత ప్రశాంతతను కల్పించి లేపి కూర్చోబెట్టి కాస్త ఓదార్చి మళ్ళీ తమలోకి రప్పించి కొన్ని పరిచర్యలు చేసిన తరువాత వారి యొక్క సంభాషణ, దశరథుల యొక్క ప్రతిస్పందన ఎలా ఉందో మనం రేపటి రోజున గమనిద్దాం. హరయే నమః. స్వస్తి. పారాయణ చేద్దాము. యదితే యదితే ధర్మలాభంచ యశశ్చ పరమం భువి స్థితమిచ్చసి రాజేంద్ర స్థితమిచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి యదితే ధర్మలాభంచ
ధర్మలాభం చ యశశ్చ యశశ్చ పరమం భువి పరమం భువి స్థితమిచ్చసి స్థితమిచ్చసి రాజేంద్ర రాజేంద్ర రామం మే రామం మే దాతుమర్హసి దాతుమర్హసి యది హ్యనుజ్ఞాం యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ కాకుత్స్థ దదతే దదతే తవ మంత్రిణః తవ మంత్రిణః వసిష్ఠ ప్రముఖాः సర్వే వసిష్ఠ ప్రముఖాः సర్వే రాఘవం మే రాఘవం మే విసర్జయ విసర్జయ యది హ్యనుజ్ఞాం యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ కాకుత్స్థ దదతే దదతే తవ మంత్రిణః తవ మంత్రిణః వసిష్ఠ ప్రముఖాः సర్వే వసిష్ఠ ప్రముఖాः సర్వే రాఘవం మే విసర్జయ రాఘవం మే విసర్జయ అభిప్రేతం అభిప్రేతం అసంసక్తం అసంసక్తం ఆత్మజం ఆత్మజం దాతుమర్హసి దాతుమర్హసి దశరాత్రం హి దశరాత్రం హి యజ్ఞస్య యజ్ఞస్య రామం రామం రాజీవలోచనం రాజీవలోచనం అభిప్రేతమసంసక్తం అభిప్రేతమసంసక్తం ఆత్మజం ఆత్మజం దాతుమర్హసి దాతుమర్హసి దశరాత్రం హి దశరాత్రం హి యజ్ఞస్య యజ్ఞస్య రామం రామం రాజీవలోచనం రాజీవలోచనం నాత్యేతి కాలః నాత్యేతి కాలః యజ్ఞస్య యజ్ఞస్య యథాయం యథాయం మమ రాఘవ మమ రాఘవ తథా కురుష్వ తథా కురుష్వ భద్రంతే భద్రంతే మా చ శోకే మా చ శోకే మనః కృతాః మనఃకృతాః నాత్యేతి కాలః నాత్యేతి కాలః యజ్ఞస్య యజ్ఞస్య యథాయం యథాయం మమ రాఘవ మమ రాఘవ తథా కురుష్వ తథా కురుష్వ భద్రంతే భద్రంతే మా చ శోకే మా చ శోకే మనః కృతాః మనఃకృతాః ఇత్యేవముక్త్వా ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మాత్మా ధర్మార్థసహితం ధర్మార్థసహితం వచః వచః విరరామ విరరామ మహాతేజాః మహాతేజాః విశ్వామిత్రః విశ్వామిత్రః మహామునిః మహామునిః ఇత్యేవముక్త్వా ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మాత్మా ధర్మార్థసహితం ధర్మార్థసహితం వచః వచః విరరామ విరరామ మహాతేజాః మహాతేజాః విశ్వామిత్రః విశ్వామిత్రః మహామునిః మహామునిః సతన్నిశమ్య సతన్నిశమ్య రాజేంద్రః రాజేంద్రః విశ్వామిత్రవచః విశ్వామిత్రవచః శుభం శుభం శోకం శోకం అభ్యగమత్తీవ్రం అభ్యగమత్తీవ్రం వ్యశీదత యశీదత భయాన్వితః భయాన్వితః సతన్నిశమ్య సతన్నిశమ్య రాజేంద్రః రాజేంద్రః విశ్వామిత్రవచః విశ్వామిత్రవచః శుభం శుభం శోకం శోకం అభ్యగమత్తీవ్రం అభ్యగమత్తీవ్రం వ్యశీదత యశీదత భయాన్వితః భయాన్వితః ఇతి హృదయ ఇతి హృదయ మనోవిదారణం మనోవిదారణం మునివచనం మునివచనం తదతీవ తదతీవ శుశ్రువాన్ శుశ్రువాన్ నరపతిః నరపతిః అభవత్ అభవత్ మహాంస్తదా మహాస్తదా వ్యధితమనాః వ్యధితమనాః ప్రచచాల చ ప్రజచాల చ ఆసనాత్ ఆసనాత్ ఇతి హృదయ మనోవిదారణం ఇతి హృదయ మనోవిదారణం మునివచనం తదతీవ శుశ్రువాన్ మునివచనం తదతీవ శుశ్రువాన్ నరపతిరభవత్ నరపతిరభవతు మహాంస్తదా మహాంస్తదా వ్యధితమనాః వ్యధితమనాః ప్రచచాల చాసనాత్ ప్రజచాల శాసనాత్
విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజుని రాముణ్ణి తన యజ్ఞ సంరక్షణకు పంపించమని అడిగారు. అడిగేటప్పుడు చూడండి, తాను అడుగుతూ అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెబుతూ, సరే రాముని యొక్క గొప్పతనం గురించి నాకు తెలుసు అని అన్నారు. సరే ఆయనకే కాదు, నాకే కాదు, వశిష్ఠునికి తెలుసు, మీ కులగురువైనటువంటి వశిష్ఠునికి తెలుసు, అదేవిధంగా వామదేవునికి తెలుసు, అదేవిధంగా ఇక్కడ ఉన్న తాపసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలుసు. నువ్వు ఎవరితో అయితే మంతనము చేస్తామో వారందరికీ కూడా రాముని యొక్క గొప్పతనం తెలుసు అనే విషయాన్ని దశరథ మహారాజుకు తెలియజేశారు. మరి ఇంతమందికి తెలుసు, ఇంతమందిని అడుగు అని అడగవలసినటువంటి, ఈ విధంగా చెప్పవలసినటువంటి అవసరం ఏమిటి అంటే, ఇందులో ఒక లోకన్యాయం కూడా ఉన్నది. పెద్దలు చెబుతారు, ఏకస్తప ద్విరధ్యాయి అని చెబుతూ, తపస్సు చేసుకోవాలి అంటే ఒక్కడే కూర్చుని తపస్సు చేసుకోవాలిట. చదువుకోవాలి అంటే కనీసం ఇద్దరు ఉండి చదువుకోవాలంటే ఒకరు చదువుతున్నారనే పోటీతో ఇంకొకళ్ళు చదవచ్చు, ఒకరికి వచ్చినటువంటి సందేహాన్ని ఇంకొకళ్ళు నివృత్తి చేయవచ్చు. కాబట్టి చదువుకోవడానికి కనీసం ఇద్దరు కావాలట. అదేవిధంగా ఏదైనా మార్గంలో సంచరించాలి అంటే కనీసం నలుగురు ఉండాలట. ఒంటరిగా మార్గాల్లో సంచరించకూడదు, నలుగురితో పాటే మార్గాల్లో మనం రోడ్డు మీద వెళ్ళాలి అని శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా పంచభిర్మంతనం చేయవా అని, ఏదైనా మనకు తెలియనటువంటి విషయాన్ని కనుక తెలుసుకోవాలి అంటే కనీసం 5గురితో విచారించి దాని గురించి తెలుసుకోవాలి అని మనకు శాస్త్రం చెబుతున్నది. మరి అందుకేనేమో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వారు కానివ్వండి, బ్యాంకు వారు కానివ్వండి, ఏదైనా ఒక విషయం గురించి విచారణ చేయాలి అంటే కనీసం 5గురిని విచారించి దాని యొక్క రిపోర్ట్ అంటుంటాం, దాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఆ విధంగా విశ్వామిత్ర మహర్షి కూడా ఈ లోక న్యాయాన్ని పాటిస్తున్నాడా అన్నట్లుగా నాకు తెలుసు, వశిష్ఠ మహర్షికి తెలుసు, వామదేవుడికి తెలుసు, మీ ఋషులకు తెలుసు, నువ్వు ఎవరితో అయితే మంతనములు చేస్తావో వారందరికీ కూడా రాముని యొక్క గొప్పతనము తెలుసు, కావాలంటే వారిని అడిగి తెలుసుకో అని చెప్పి దశరథ మహారాజుకి చక్కగా బోధించాడు. బోధిస్తే ఎన్ని చెప్పినప్పటికీ కూడా దశరథ మహారాజుకి తన పుత్రుని మీద ఉన్నటువంటి ప్రేమ అనేది ఏదైతే ఉందో ఆ మాయతోటి ఏవీ రుచించడం లేదు. ఒక్కసారి ఖిన్నుడైపోయాడు. అందుకనే అంటారు, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి నపండితమని. ఎవరైతే ఆలోచనతో ఉంటారో, ఎవరైతే వాస్తవాన్ని తెలుసుకుని ఉంటారో వారికి ఎటువంటి ఆపద కలిగినటువంటి స్థితిలో అయినా సరే శోకం అనేది, దుఃఖం అనేది కలుగుదట. వారి యొక్క బుద్ధి అనేది చురుగ్గా పనిచేస్తుంది. ఎవరి అయితే మాయ అనేది, వ్యామోహం అనే మాయ కప్పి ఉంటుందో వారికి చిన్న చిన్న విషయాల్లో కూడా శోకం అనేది ఆవరించి ఖిన్నులైపోయి ఈ విధంగా పడిపోతూ ఉంటారట. మరి ఆ విధంగా దశరథ మహారాజుకి ఉన్నటువంటిది శ్రీరామచంద్రుని యందు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోటి రాముడికి ఏమన్నా అవుతుందేమో అన్నటువంటి భయంతో ఉన్నాడు. అందుకే చెబుతారు, అతిస్నేహ పాపశంకి అని. మనం ఏదైనా పిల్లల్ని బయటికి పంపించామనుకోండి, వీధి చివర ఉన్నటువంటి ఆ కొట్టుకి షాపు పంపించినప్పటికీ అక్కడ గేట్లో నుంచి చూస్తూ ఉంటాం వాడు వెళ్ళి వస్తాడా అని. ఏ రోజు వెళ్ళి వచ్చే మార్గమే కదా, అయినప్పటికీ కూడా మన పిల్లల మీద మనకు ఉన్నటువంటి ప్రేమ వారికి ఏమైనా అయిపోతుందేమో అని మన మనస్సులో ఉన్నటువంటి బాధ, భయము, వారి పట్ల ఆ విధమైనటువంటి ప్రేమతోటి మనకు భయము కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దశరథ మహారాజుకు కూడా రామచంద్రమూర్తి పరమాత్మ అయినప్పటికీ కూడా తన పుత్రుడు అంటే ఆయన పరమాత్మని తెలుసుకోలేదు, తన పుత్రుడిగా భావించి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతోటి దశరథ మహారాజు ఖిన్నుడైపోయి ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాట తప్పాడా? మరి కాదన్నప్పటికీ కూడా ఆ దోషం దశరథ మహారాజుకి అంటిందా లేదా అనే విషయాన్ని రేపటి ప్రవచనంలో మనం చక్కగా తెలుసుకుందాము. మరి ఇంతటి ఉదాత్తమైనటువంటి భావాలు కలిగిన ఈ శ్లోకాలని మరొక్కసారి పారాయణ చేసుకుందాం. యదితే ధర్మలాభంచ యశశ్చ పరమం భువి స్థితమిచ్చసి రాజేంద్ర రామం మే దాతుమర్హసి యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మంత్రిణః వసిష్ఠ ప్రముఖా
सर्वे वसिष्ठ प्रमुखा सर्वे राघवं मे विसर्जय राघवं मे विसर्जय अभिप्रेतमसंसक्तम् अभिप्रेतमसंसक्तम् आत्मजं दातुमर्हसि आत्मजं दातुमर्हसि दशरात्रं हि यज्ञस्य दशरात्रं हि यज्ञस्य रामं राजीवलोचनं रामं राजीवलोचनम् नाद्येति कालो यज्ञस्य नाद्येति कालो यज्ञस्य यथायं मम राघव यथायं मम राघव तथा कुरुष्व भद्रन्ते तथा कुरुष्व भद्रन्ते मा च शोके मनः कृताः शोके मनः क्रुधाः इत्येवमुक्त्वा धर्मात्मा इत्येवमुक्त्वा धर्मात्मा धर्मार्थसहितं वचः धर्मार्थसहितं वचः विरराम महातेजाः विरराम महातेजाः विश्वामित्रो महामुनिः विश्वामित्रो महामुनिः सतन्निशम्य राजेन्द्रः सन्निशम्य राजेन्द्रः विश्वामित्रवचः शुभम् विश्वामित्रवचः शुभम् शोकमभ्यगमत्तीव्रम् शोकमभ्यगमत्तीव्रम् व्यशीदत भयान्वितः व्यशीदत भयान्वितः इति हृदयमनोविदारणम् इति हृदयमनोविदारणम् मुनिवचनं तदतीव शुश्रुवान् मुनिवचनं तदतीव शुश्रुवान् नरपतिरभवत् महांस्तदा नरपतिरभवन्महांस्तदा व्यधितमनाः प्रचचाल चासनात् व्यथितमनाः चचालशासनात् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद्रामायणे बालकाण्डे बालकाण्डे एकोनविंशः सर्गः एकोनविंशः सर्गः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः. श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपस्सिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्येनं सा तथैव स्थिता सती को वरः क्षुच्च मायालम् इति चिन्तान्विताभवत्. आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका. अस्योक्त्याद्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत्. क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीन्ताम् उवाच कमलालयः. अन्यादृश्यास्तथा दृष्ट्वा स्तनिता भ्ररवोपमम्. ब्रह्मोवाच पुत्रि कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके. उत्तिष्ठ त्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम्. कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका. अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम्. श्रीवसिष्ठ उवाच एवमस्त्विदिदामुक्त्वा पुनराह पितामहः. सूचिका सोपसर्गा त्वम् भविष्यसि विसूचिका. सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि. दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि. प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका. सगुणं विगुणं चैव जनमासादयिष्यसि. गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तु मयोच्यते.
ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरवर्धिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.